జై సాయి మాస్టర్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి దివ్య చరితము. కూర్పు అండ్ అనువాదం తూమాటి వీరనారాయణ రెడ్డి. ముందు మాట. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారు జన్మతః ఆంధ్రులైనను వారు తమిళనాడులోని మదురైలో పుట్టి కావేరీ నదీ తీరములో సంచరించి అచ్చటనే బ్రహ్మైక్యము చెందడముతో ఆ మహానుభావుని ప్రత్యక్షముగా సేవించుకునే భాగ్యం ఆంధ్రులకు ప్రాప్తించలేదు. వారి రచనలు సంస్కృత భాషలో ఉండుట వలన వారు మౌనిగా ఉండి ఎటువంటి ప్రవచనాలు చేయక అవధూత స్థితిలో సంచరించినందున అతి కొద్ది మంది జ్ఞానులు, పండితులు, రాజప్రముఖులు మాత్రం స్వామివారి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించగలిగారు. సామాన్యులు వారి మహిమలు విని మహాత్ముడని భావించారు. ప్రస్తుతం లభించే స్వామివారి జీవిత సంఘటనలు కర్ణాకర్ణిగా చెప్పుకోబడినవి. వాటిలో కొన్ని సంఘటనలను గొప్ప జ్ఞాని, యోగి పుంగవులైన శృంగేరి పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వాములు వారు ధృవీకరించి శ్రీ సదాశివేంద్ర స్తుతిలో పేర్కొన్నందున అవి ప్రామాణికములని భావించవచ్చును. స్వామివారి సమకాలీకులైన పండితులు వేద పాఠశాలలో స్వామివారితో పాటు అధ్యయనము చేసిన నల్ల దీక్షితారు మహాభాష్యం, గోపాలకృష్ణ శాస్త్రి వంటి మిత్రులు శిష్యుడనని భావించిన ఆకాశ పురాణ రామలింగ శాస్త్రి వంటి పండితులు స్వామివారి ఔన్నత్యమును, వారి జీవిత ఘట్టాలను గ్రంథముగా రాసినట్లు ఎటువంటి ఆనవాలు కనిపించట్లేదు. ఆనాడు వారు రాసి ఉంటే అవి ఎంతో ప్రామాణికముగా ఉండేవి. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క అపార పాండిత్యము చిన్న వయసులోనే ఆయన ప్రాపంచిక వ్యవహారాల నుండి చేసిన పరిత్యాగము సుఖబ్రహ్మమును గుర్తుకు తెస్తుంది. వారు జీవితములో చూపిన గురుభక్తి, గురు ఆదేశానుసారము జీవితమంతా మౌనముగా ఉండడము, అష్టసిద్ధులు ప్రాప్తించిన వాటి యందు ఉపేక్ష వహించడము, దేవాలయములో యంత్రాలను ప్రతిష్ఠింపజేసి పవిత్రీకరింపజేయడము, ఉదుక్కోట, తంజావూరు మహారాజుల ఆధ్యాత్మికోన్నతికి సలహాలు చెప్పడము మున్నగు సంఘటనలు ఆధ్యాత్మిక సాధకులకు ఆదర్శముగా, ప్రేరణగా నిలుస్తాయి. శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో కర్మయోగమను అధ్యాయములో 21వ శ్లోకంలో యద్యదాచరతి శ్రేష్టస్తత్థ దేవోతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్థధనుర్వర్తతే. భావము: శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మ ద్వారా దేనిని ప్రమాణముగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరింతురు. అవధూతగా సంచరిస్తూ అనాది మాయాబంధము నుండి విడివడి ఆత్మానందము కోరు ముముక్షువులకు స్వీయాచరణ ద్వారా మార్గనిర్దేశము చేసిన శ్రేష్ఠుడైన సద్గురు శ్రీ సదాశివేంద్రులు సర్వ మానవులకు ఆదర్శప్రాయులైన స్వామివారి సమగ్ర చరితము ఆంధ్రులకు అందుబాటులో లేనందున 2 సంవత్సరముల క్రిందట స్వామి చరితమును ఆంధ్రీకరించి ఆంధ్రులకు అందుబాటులో ఉంచాలనే సంకల్పము మాకు కలిగినది. టిపి వినాయకరావు ఆంగ్ల భాషలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర హిస్ లైఫ్ ఎక్స్ట్రాక్టెడ్ టీచింగ్స్ అండ్ రెప్లికేషన్స్. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర హిస్ లైఫ్ ఎక్స్ట్రాక్టెడ్ టీచింగ్స్ అండ్ రెప్లికేషన్స్ అనే పేరు రాసిన పరిశోధనాత్మక గ్రంథములోని కొన్ని అంశాలను ప్రమాణముగా తీసుకొనడమే కాక శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారు సమాధిలోకి ప్రవేశించిన అనంతరము స్వామివారి అనుగ్రహాన్ని నిర్దేశకత్వములను పొందిన కొందరి మహాత్ముల జీవిత సంఘటనలను సేకరించి స్వామివారి జీవితాన్ని 8 అధ్యాయములుగా కూర్పు చేశాము. స్వామివారి రచనలలో కొన్ని లఘు ప్రకరణములను తర్క కోవిద విద్యాభూషణ బిరుదాంకితులు శ్రీ గరిమెళ్ల సోమయాజుల శర్మ గారు ప్రచురితము చేశారు. ఆ రచనలను పాఠకుల సౌకర్యార్థము
అనుబంధముగా ఇందు పొందుపరిచాము. మేము సూక్ష్మ శరీరధారి పేరు వెల్లడించుటకు ఇష్టపడని సర్వజ్ఞుడైన ఒక సద్గురువును స్వామివారి గురించి అభిప్రాయము తెలపమని ప్రార్థించగా వారు ప్రసన్నులై శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు సంస్కృత భాషలో సరళమైన పదాలతో కృతి చేసిన కీర్తనలలోని మాధుర్యమును వర్ణించుటకు ఎవరి తరము? మానస సంచరరే బ్రహ్మణి పిబరే రామరసం వంటి కీర్తనలలోని మాధుర్యమునెవరు వర్ణించలేరు. వారు మరో అన్నమయ్య. నిరంతరము ఆత్మానందములో రమిస్తూ ఇప్పటికీ సూక్ష్మ శరీరంతో ఉంటూ జన్మ తీసుకున్నటకు ఇష్టపడని మహాయోగీశ్వరులు అని అన్నారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు పరిధావి నామ సంవత్సర చైత్ర పౌర్ణమి నాడు జన్మించారని ఒక భక్తుని ద్వారా శ్రీ హనుమాన్ గురుదేవులు తెలిపిన సందేశాన్ని ప్రమాణముగా తీసుకుని ఇందు పొందుపరిచాము. శ్రీ సదాశివం సర్ గారు కంచి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి స్వయంగా సోదరుడు. వీరు స్వయంగా చిత్రించిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చిత్రాన్ని ఈ గ్రంథ ముఖ చిత్రముగా తీసుకోవడం జరిగినది. ఈ గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయము చేసిన అనేక మంది మిత్రులకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటూ వారికి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహమున ఆయురారోగ్యములు కలగాలని, వారిలో జ్ఞాన సంపద పెంపొందాలని ఆకాంక్షించుచున్నాను. ఈ గ్రంథము జ్ఞాన జిజ్ఞాసులకు ఆత్మానందానుభవము కలిగించుటకు ఉపకరించినచో మా కృషి సఫలీకృతమవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు తుమాటి వీరనారాయణ.